Okay, fine. So up to here, no doubts, right? Or any doubts? Yeah, so far good, Krishna. Okay, nice. Okay, I'm closing it out. And also I'll remove my entry also. Yeah, I don't want this. Yeah. In case మీరు SSL పెట్టాలనుకుంటే దీనికి you can easily do that too here. So you can use Sadbot. Sadbot అని చెప్పి టూల్ ఉంటుంది. I can install it. Install Sadbot FM Nginx. Yeah. మీరు టూల్ ఇన్స్టాల్ చేశారంటే it will automatically connect with your లెట్స్ ఎన్క్రిప్ట్. లెట్స్ ఎన్క్రిప్ట్ సిఏ తో కనెక్ట్ అయ్యి మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అదే ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ చేస్తుంది సర్టిఫికేట్ ని కూడా. ఇఫ్ యూజెస్ సర్బాట్ ఇప్పుడు సర్బాట్ ఎస్ఎస్ఎల్ కృష్ణ గారు, ఇక్కడ చెప్పండి. ఎస్ఎస్ఎల్ హ్యాండ్ షేక్ ఎర్రర్స్ అని వస్తుంటాయి కొన్ని కొన్ని అప్లికేషన్స్ కి మాకు. సో అవి సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోమన్నా ఎట్లా ఏంటి అది? హ్యాండ్ షేక్ ఎర్రర్స్ ఆర్ డిఫరెంట్ అండి. ఇఫ్ యూ గో త్రూ ద ఎస్ఎస్ఎల్ వీడియో మేబీ విల్ గెట్ ఎన్ ఐడియా దర్. సో ఓకే, హ్యాండ్ షేక్ ఎర్రర్స్ డిఫరెంట్ కాజెస్ లో వస్తాయి. అంటే ఒకటే రీజన్ కాదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దానికి. వీ హ్యావ్ టు ఫిగర్ దట్ అవుట్ ఏ రీజన్ అని చెప్పి. మేబీ వర్షన్ ఓకే, వర్షన్ మిస్ మ్యాచ్ అయినప్పుడు వస్తుంది. లేకపోతే ఓకే, క్లయింట్ సైడ్ కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వకపోకున్నప్పుడు కూడా నీకు ఎస్ఎస్ఎల్ హ్యాండ్ షేక్ అనేది వస్తుంది, ఇష్యూ అనేది వస్తుంది. మేబీ యాజ్ యూ సైడ్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు కూడా మీ ట్రస్ట్ చేయదు అది సర్వర్. సారీ, క్లయింట్ ఓకే, ట్రస్ట్ చేయదు సర్వర్ ని. సో యా, బట్ ఎట్ ద టైమ్ అది ఎస్ఎస్ఎల్ హ్యాండ్ షేక్ ఇష్యూ కదా అది, బట్ ఇట్స్ డిఫరెంట్ వన్. ఓకే, ఓకే, ఫైన్. యా, ఇఫ్ యూ యూజ్ దిస్ సర్ట్ బాట్ యాజ్ ఐ సెడ్, మీకు ఆటోమేటిక్గా ఇఫ్ యూ యూజ్ సర్ట్ బాట్ ఇన్స్టాల్. One minute. Forgot the command. Okay. Setbot run FNFN Nginx and then followed with your domain names. So domain name is portfolio dot stay.in. Of course, it work out. It will throw an error. Says yeah, because I delete చేశాను అది ఈ డొమైన్ ని. సో డొమైన్ అది ఓన్లీ అవైలబుల్ లో ఉంటే మాత్రమే మనకి ఇది మనకి సెట్బాట్ అనేది ఫస్ట్ ఇట్ విల్ కనెక్ట్ విత్ ద DNS and it will check the propagation whether this subdomain is available or not. If it's available, then only it will provide the certificate to us. Otherwise, it won't. Okay. And So display that command once again, like install certbot and -nginx. setbot FNX. Okay. In case ఇది వర్క్ అవ్వలేదంటే you can run this command like setbot star. If you do this, so it will install Nginx plugin and also Apache plugin, HTTPD plugin, and everything. So it will install each and every plugin for you, and that do the trick for you. And in a similar way, మనకి Nginx లాగానే మనకి we do have different
వెబ్ సర్వర్స్. అందులో ఇంకోటి వచ్చేసి అపాచీ వెబ్ సర్వర్ అంటారు. అపాచీ ఆర్ హెచ్టిటిపిడి. ఓకే, అది కూడా సేమ్ థింగ్ చేస్తుంది. ఇట్ వోంట్ డూ మచ్. ఇట్ విల్ రెండర్ ద స్టాటిక్ వెబ్ పేజెస్. Yeah, I have little idea like Tomcat, WebLogic. Those uses Apache, Maven. వాటిని అప్లికేషన్ సర్వర్స్ అంటాం మనం. వెబ్ సర్వర్స్ కాదు, దోస్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్. టామ్కాట్ Okay. వచ్చేసి అపాచీ టామ్కాట్ దాని ఫుల్ పేరు. Yes, సో yes. యా, దోస్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్. వన్స్ మన దగ్గర జావా కోడ్ కానీ లేదా మెయిన్లీ ఆ టామ్కాట్ ఏదైతే ఉందో అది స్పెసిఫిక్ గా డిజైన్ చేసింది ఓన్లీ ఫర్ ద జావా కోడ్. సో Mainly, so the web servers are like they route the traffic to the backend service, you know. Like initially when I joined, you were trying to say. So they route the traffic to the backend servers, right? The web servers. And the application servers are like they process the applications like connecting to the database or something. అప్లికేషన్ సర్వర్స్ ఏం చేస్తాయంటే దాంట్లోనే మీకు బ్యాక్ ఎండ్ కోడ్ అందులోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, సమ్ వాట్ యూ సెట్ కరెక్ట్ అది. కానీ ఇప్పుడు చూస్ ఒక నిమిషం ఇక్కడ ఉంటుంది. మేబీ ఐల్ ఓపెన్ సంథింగ్ ఎల్స్ 1 minute. You no need to know about this code anyway, but I'm just telling you. సో ఇక్కడ మల్టిపుల్ కోడ్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇందులో ఏమైందంటే ఇది ఇట్ విల్ రెండర్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ కనెక్టెడ్ టు ద బ్యాక్ ఎండ్ యాజ్ వెల్. సో బ్యాక్ ఎండ్ ఇస్ ఫైర్ అండ్ ఆల్సో సూపర్బేస్. సూపర్బేస్ అనేది నా బ్యాక్ ఎండ్ డేటాబేస్ అండ్ ఆల్సో ఫైర్ బేస్ ఇస్ ఫర్ ద నోటిఫికేషన్స్ అండ్ ఫైర్ అవుట్. ఓకే, సో ఇది నా బ్యాక్ ఎండ్. సో నా కోడ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ కి కనెక్ట్ అయింది ప్లస్ డేటాబేస్ కి కనెక్ట్ అయింది. సో which means it's a full stack application where I can able to connect to the entire backend and then front end. Okay, so దీన్ని మనం అప్లికేషన్ we can took an example of application server కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే it has a full stack in it. So it can able to connect to the DB, it can able to connect to the backend code, and it has everything. So we can just put this code in one place which is application server, and application server will render the front end. మనకి ఏదైతే వెబ్ పేజ్ కనిపిస్తుంటుందో ఇక్కడ బ్రౌజర్ లో it will render this and it will do the work for us. And which means it will try to connect. మీరు ఈ వ్యూ వర్క్ మీద క్లిక్ చేశారంటే, సో లెట్స్ సే ఇట్ గోస్ టు ద బ్యాక్ ఎండ్ అనుకోండి. మేబీ లెట్ మీ ఓపెన్ ద AWS ఇట్సెల్ఫ్. ఇప్పుడు AWS ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే లాంచ్ ఇన్స్టాన్స్ అని కొట్టిన వెంటనే ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు ఏమైతే దీని అర్థం ఏమంటే ఈ లాంచ్ ఇన్స్టాన్స్ అని కొట్టిన వెంటనే ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు ద API ఇన్ ద బ్యాక్ ఎండ్. ఇట్ హ్యాస్ సమ్ APIs. సో ఓకే, నువ్వు ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే నువ్వు పర్టికులర్ APIని కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఇట్ విల్ షో. లెట్ మీ డూ వన్ థింగ్. లెట్ మీ ఓపెన్ ద డెవలపర్ టూల్స్. ఇట్ విల్ బి ఈజీ టు గెట్ అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మేబీ ఐల్ చూస్ విండోస్. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా వేర్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ టు EC2 AP South 2. Yes, I see that get request and response also 200 successfully. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏది క్లిక్ చేసా కూడా ఇక్కడ యూ విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు ద బ్యాక్ ఎండ్. దేని చూస్ చేస్తా అనుకోండి. సో అగైన్ ఇట్ విల్ గో టు ట్రై. ఇక్కడ చూస్తారంటే మీరు పేలోడ్లో వెళ్తే
you will see the get request status code 200. అంటే if you are aware of the status codes, HTTP Yes. status codes, Yes, yes, yes. yeah, these are just headers. సో హెడర్స్ అంటే ఇప్పుడు మీరు ఏపీఐని కాల్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని పర్టికులర్ హెడర్స్ అనేవి సెండ్ చేయాలా మన ఏపీఐ రిక్వెస్ట్ లో అని బై డిఫాల్ట్ కోడ్ లో పెట్టింటారు. సో ఆ హెడర్స్ అనేది మనం బై డిఫాల్ట్ మన బ్రౌజర్ అనేది ఆ హెడర్స్ ని సెండ్ చేస్తుంది. దిస్ ఆర్ దోస్ హెడర్స్. I mean, if you are not able to understand it, that's okay. That's not a big deal. Okay, forget about those things. ఎందుకంటే దీనికంటే కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉంటే మాత్రమే అర్థమవుతుంది. సో ఇఫ్ యూఆర్ నాట్ అండర్స్టాండింగ్, దట్స్ ఓకే ఫర్ నౌ. ఓకే, if you are understanding, So, that's pretty much well. yeah, little bit able to understand, but the thing is, like initially you mentioned about the Nginx thing, right? So whatever URL we are able to render for that, each and every URL, like the backend, will there be Nginx to route the traffic between the user and the application? It's not only Nginx, there are different kind of web servers. అది Nginx ఏ అయ్యిందని అవసరం లేదు. Nginx అయినా అయ్యుండొచ్చు, HTTP అయినా అయ్యుండొచ్చు, లేదా విండోస్ లో IIS అని ఉంటుంది. అది ఎవరు చాలా తక్కువ మంది వాడతారు. అది ఓన్లీ .NET అప్లికేషన్స్ కి వర్క్ అవుతుంది. బట్ యా, అది డిఫరెంట్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు దాన్ని బేస్డ్ ఆన్ ద బ్యాక్ ఎండ్. సారీ, ఎవరైనా ఏమైనా మాట్లాడారా? లేదండి. ఏం లేదు కృష్ణ గారు. ఓకే, సో యా, ఏది చెప్తుంది బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ కోడ్. ఇప్పుడు చూడండి, సింపుల్ HTTP CSS జావా స్క్రిప్ట్ అనుకోండి, ఐ కెన్ జస్ట్ యూస్ Nginx లేదా HTTP ఇలా యూజ్ చేస్తాను. ఇన్ కేస్ నాది జావా కోడ్ అనుకోండి, బ్యాక్ ఎండ్ జావా కోడ్, డేటాబేస్ కనెక్ట్ అవుతున్నా అది ఇదంటే, సో ఐ కెన్ యూస్ JBoss ఆర్ మేబీ అపాచీ టామ్క్యాట్, ఈ విధంగా వాడాలి. సో ఇఫ్ ఐ వాంట్ యూస్ జస్ట్ పైథాన్, సో పైథాన్ కూడా బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ రన్ దోస్ థింగ్స్, యూ కెన్ జస్ట్ యూస్ Nginx యాజ్ ఎ రివర్స్ ప్రాక్సీ కింద యూజ్ చేసి మనం కనెక్ట్ అవ్వచ్చు ఈజీగా. యూ కెన్ రన్. I'll show you the reverse proxy content tomorrow. Okay, not now. So you can use that Nginx reverse proxy, and then అంటే reverse proxy అనేది ఏంది, forward proxy అనేది ఏది. So we'll see it from tomorrow maybe. So I'll tell you the difference between what is a forward proxy, what is a reverse proxy, what is a load balancer, and etc. So Nginx ఎక్కువ మంది ఎందుకు వాడతారు అంటే రీజన్ వచ్చేసి, ఇట్ నాట్ ఓన్లీ సర్వ్ యాజ్ ఎ వెబ్ సర్వర్, it also has a capability of doing the load balancing, and also it will serve as a reverse proxy too. So if someone asks what Nginx will do, we have to say this. So Nginx is a web server, and also it has the capabilities of uh, running as a reverse proxy, and also it will serve as a load balancer too. A load balancer కింద వర్క్ అవుతుంది, రివర్స్ ప్రాక్సీ కింద వర్క్ అవుతుంది, అలాగే మనకు వెబ్ సర్వర్ కింద కూడా వర్క్ అవుతుంది. So which is the reason most of the people will try to use Nginx in their companies. So Okay. yeah, Load balancer in the sense like application load balancer. yes, application load balancer, correct, not network load balancer. I mean, if you are aware what is the difference between those, then yeah, application load balancer కింద మాత్రమే వర్క్ అవుతుంది, not network load balancer. If you know the difference, then okay. Otherwise, it will be again a different concept. I don't want to explain now. Yeah, Oh, okay, sir. application load balancer which will run on the layer 7. So which will only knows what is HTTP and HTTPS. Okay. I hope మేబీ మీరు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దీన్ని ప్రాక్టీస్ చేశారంటే విచ్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే, Yeah. జస్ట్ ఒక మెషిన్ స్పిన్ అప్ చేసుకోండి, తర్వాత Nginx ఇన్స్టాల్ చేయండి. ఐ సజెస్ట్ మీరు ఒక డొమైన్ ని పర్చేస్ చేశారంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే జస్ట్ ఒక 200 రూపీస్ 300 రూపీస్ పెట్టారంటే మీకు డొమైన్ వస్తుంది. సో అవును. ఒక మీ 300 రూపాయలు మీకు కాదనుకుంటే ఒక డొమైన్ వస్తుంది. ఆ డొమైన్ లోకి వెళ్ళి మీరు
యూ కెన్ డూ ద టాస్క్. అండ్ దీస్ డేస్ మీ రెజ్యూమ్లో మీరు మీ వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టారనుకోండి, సో దట్ ఈస్ గెటింగ్ మోర్ బూస్ట్. అంటే రీచ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి దానికి, రీచ్ అవ్వడానికి. సో దే ఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. యా, ఇఫ్ యూ వాంట్, యా, హ్యావ్ ఎ ట్రై. నేను ఫోర్స్ ఏం చేయను, బట్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ డొమైన్ దెన్ విల్ బి గుడ్. ట్రై ఫర్ ఇట్. ఎస్ Sure, we'll కొనుక్కోండి. try. Like the cheaper one will be, as you mentioned, like .in and all, right? Like లేదు అంటే మీరు జస్ట్ గోడాడ్, ఇప్పుడు చూడండి మల్టిపుల్ డొమైన్ ప్రొవైడర్స్ ఉన్నారు. సో కొన్ని చోట్ల ఇప్పుడు చూడండి, ఐ షో యూ సంథింగ్. ఇప్పుడు గోడాడ్ ఉంది, ఇందులో నేను డొమైన్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ సే మేబీ someone.io. If I want to purchase this domain, it's already someone has taken this. So see, okay, the someone. సో నేను ఈ డొమైన్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇది ఏం చెప్తుంది, జస్ట్ ₹1 వస్తుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం ₹1. తర్వాత నెక్స్ట్ లెట్స్ సే ఇఫ్ ఐ గో టు మేక్ ఇట్ టు 3 years, దెన్ ఇట్ విల్ చార్జ్ మీ మేబీ ₹600 to ₹700. మొత్తం మూడు సంవత్సరాలు కలిపి నాకు అంతకు వచ్చేస్తుంది. So The let me go here. ₹1. Hmm? Okay. ఆల్రెడీ కార్ట్లో 4 ఉన్నాయంట. సారీ, ఢిల్లీ. ఇది 3 years వచ్చేసరికి ఇంత వచ్చేసింది. 1 year అయితే ₹5,000. ఐ మీన్ ఇలా మీరంటే మీరు మల్టిపుల్, ఇప్పుడు చూడండి ఇది someone.io ఉంది కదా. సో మేబీ దీన్ని నేను ది someone.net అని కొట్టాను. ఇది ఇంకా చీప్ గా దొరకచ్చు మనకి. చూడండి 1200 కి వచ్చేసింది. లేకపోతే ది someone.in వచ్చేసి 599 కి వచ్చేసింది 1 year కి. ఇప్పుడు చూడండి ది someone.in ఉంది కదా, నేను దీన్నే తీసుకుపోయి ఇంకా వేరే వెబ్సైట్స్ లో ట్రై చేస్తాను. మేబీ పోస్టింగ్ లో సెర్చ్ చేస్తాను. ఇది కూడా అంతే, జస్ట్ ₹1 చూపిస్తుంది. ఫస్ట్ ఇన్ కేస్ మీరు 3 years తీసుకున్నారంటే 1 year వచ్చేసి ₹1, మిగిలిన 2 years వచ్చేసి 599 అలా చార్జ్ చేసేది. సో ₹1000 కి 3 years కి డొమైన్ వచ్చేస్తుంది. 3 years కి. కృష్ణ గారు అంటే ఇది మళ్ళీ అలర్ట్ వస్తుందా మీరు మళ్ళీ ఎక్స్చేంజ్ తీసుకోవాలి? రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాలని చెప్పి 3 years తర్వాత మీకు మరీ వస్తుంది. ఓకే, అంతవరకు అయితే రాదు. అంతవరకు రాదు. సో ఇది చూడండి 499 కే మీకు 1 year కి వస్తుంది. అంటే నేను జస్ట్ ఒక చూపిస్తున్నా. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఎనీ బిగ్ రాక్, లెట్ మీ ట్రై ఇట్ హియర్. ఇది కూడా అంతే సేమ్ అట్లనే చెప్తుంది. జస్ట్ ₹1 ఫర్ 1 year, ఐ మీన్ ఫస్ట్ ఇయర్. తర్వాత నెక్స్ట్ 2 years వచ్చేసి 400 500 చార్జ్ చేస్తాడు వాడు. మేబీ ఐ విల్ ట్రై లాస్ట్ వన్ నేను చీప్. ఇప్పుడు ₹1 ఉన్నా కూడా దానికి మనం పేమెంట్ అథెంటికేషన్ ఇచ్చేయాలి. అప్పుడు వాడు ఆటోమేటిక్ గా మన అకౌంట్ నుంచి కట్ చేస్తాడు 1 year తర్వాత. లేదు ఆటోమేటిక్ గా ఇంక కట్టేం చేయరు. అవును, 3 years కి తీసుకోవాలంటే మనం పేమెంట్ అథెంటికేషన్ ఇచ్చేయాలి కదా కృష్ణ గారు. అంటే
అంటే పేమెంట్ మెథడ్ ఉంటది. కానీ ఆటో రెన్యువల్ మీరు ఎనేబుల్ చేయాలి. లేకపోతే కట్ ఏం అవ్వదు. ఆటో రెన్యువల్ ఎనేబుల్ చేస్తేనే కట్ అవుతుంది. ఓకే. నేమ్ చిప్‌లో ఇంకా తక్కువకి ఏమన్నా ఉండేవి మొత్తం చూపిస్తది మీకు. లెట్స్ సీ. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఫైండ్ సంథింగ్. మెయిన్ థింగ్ నేను ఎంజినిక్స్ ఎందుకు చెప్తున్నానంటే సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ టర్మ్ ఏ లాట్ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్. చిన్నగా ఒకటి కాదు, 2 సార్లు కాదు. మేబీ యూ విల్ హ్యావ్ దిస్ వర్డ్ మేబీ 1000 టైమ్స్ ఫ్రమ్ ఎంజినిక్స్. సో మీరు ఎంజినిక్స్ గురించి తెలుసుకొని ఉండాలి ఫస్ట్. సో విచ్ ఇస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, ఈ ఛానల్ లేట్ చేస్తున్నారు. జస్ట్ సెర్చ్. యూజువల్గా చాలా మంది చెప్తారు నేమ్ షీట్ లో తక్కువ దొరుకుతుంది, తర్వాత బిగ్ డ్రాప్ లో తక్కువ దొరుకుతుంది అంటారు. బట్ ఐ నెవర్ ట్రైడ్ యూ. సో ఇది 1 year కి 907 చెప్తుంది. బట్ మన గోడాడీ వచ్చేసి గోడాడీనా హౌస్ ఏదో 400కి వచ్చి చూపించింది ఇందాక. డాట్ ఇన్ చూడండి. డాట్ ఇన్ వచ్చేసి మనకి ఇది 590 అంటే 600 రూపీస్కి చూపిస్తుంది. బట్ ఇఫ్ యూ గో టు నేమ్ షీట్ ఇది మనకి 907 రూపీస్ చూపిస్తుంది పర్ ఇయర్. సో మీకు ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో అక్కడ కొనుక్కునేసేయండి. సో నాకు ఇక్కడ 400 రూపాయలు తగ్గిపోతుంది డాట్. సో ఐ కెన్ గో హియర్ ఫర్ దిస్ గోడాడీలో. అంటే నాకు ఇక్కడ తక్కువ పడుతుంది కాబట్టి ఐ కెన్ గో విత్ గోడాడీ అట్లా. సో most of the people will try to buy maybe at Namecheap or GoDaddy because these are the good అంటే reliable providers వీళ్ళు. హోస్టింగ్ ఆర్ ఆల్సో యా మోస్ట్ ఆఫ్ ద. తర్వాత నాకు ఈ బిగ్ రాక్ లో కూడా నా దగ్గర ఉంది. ఐ మీన్ అకౌంట్ ఉంది బిగ్ రాక్ లో కూడా, ఒక డొమైన్. సో మీకు ఎక్కడ తక్కువ పడితే అక్కడ కొనుక్కోండి అంతే. మేబీ ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డ్.